శ్రేయ అయితే పల్లవిని పిలుస్తూ ఉంటుంది. నువ్వు ఒకసారి రా, చెప్తా, నీకు ఒక విషయం చెప్పాలి, అసలైన చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అయితే పల్లవిని అయితే శ్రేయ పక్కకి పిలుస్తూ ఉంటుంది. నువ్వు లేని టైం అప్పుడు ఇక్కడికి పంతులు గారు వచ్చారు. పంతులు గారు వచ్చి ప్రతి ఏటా శ్రీరామనవమి చేస్తారు కదా, ప్రతి ఏటా జరిగిన కళ్యాణం బావగారు అక్కగారితో కళ్యాణం చేయడానికి పంతులు గారు మాట్లాడడానికి వచ్చారు. మరి అత్తయ్య వాళ్ళు ఏమన్నారు అని పల్లవి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య వాళ్ళు వద్దన్నారు, కానీ లక్కీగా అత్తయ్య వద్దన్నది కాబట్టి సరిపోయింది. లేదు అంటే అవని అక్కని పిలిపించి కళ్యాణం చేపించేవారేమో అనేది అంటూ ఉంటుంది శ్రీయ. అలా అస్సలు అనుకోదు. అత్తకి అవని అంటే అంత ద్వేషం. ఆ విషయంలో మాత్రం అత్తయ్య అవని కాస్త సపోర్ట్ చేయదు. అవని అంటేనే మండి పడిపోయేలా ఉంది. అలా ఉంది అత్తయ్య మనసులో అవని పొజిషన్ అనేది అంటూ ఉంటుంది. ఎవరు ఒప్పినా అత్తయ్య అవని విషయంలో అత్తయ్య మాత్రం ఒప్పుకోదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. సరే, అది మాత్రం నిజమే. ఈ విషయంలో లక్కీయే. లేదు అంటే ఆ అమ్మగారు వచ్చి వ్రతం చెయ్యాలి అనేది అంటూ ఉంటుంది. నువ్వు లేవు కదా, నువ్వు లేనందుకు ఇలా జరిగినందుకు సరిపోయింది. ఒకవేళ ఒప్పుకుంటారేమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అనేది అంటూ ఉంటుంది. నాకు తెలుసు కదా, అత్తయ్య అస్సలు ఒప్పుకోరు. అవని విషయంలో అయితే అస్సలు ఒప్పుకోరు. ఇంకా మనమంటే ఆలోచిస్తారేమో కానీ అందులో ఒక ప్రణతిది ఒకటి జరిగింది కదా అనేది అంటూ ఉంటుంది. నేను అత్తయ్య విషయంలో అలా అవనిని మార్చివేసేసాను అనేది మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అవని ఎంత గింజుకున్నా అత్తయ్య మనసులో తన అనుకున్న స్థానం మారదు అనేది అనేస్తూ అంటూ ఉంటుంది. నిజంగా పల్లవి, నువ్వు నిజంగా గ్రేట్. నువ్వు అనుకున్నది ఎలా అయినా చేసేస్తావు. నువ్వు నిజంగా గ్రేట్ అని చెప్పేసి శ్రేయ అయితే పల్లవిని పొగుడుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే శ్రేయ చూసి నవ్వుకుంటూ ఉంటుంది. అలా నవ్వుకుంటూ ఇలా అంటూ ఉంటుంది. అసలు అత్తయ్య కాదు, ఎవరైనా సరే అవనిని కొట్టాల్సిందే అనేది అంటూ ఉంటుంది. అలా అనేసరికి శ్రేయ అయితే అవును, అది నిజమే అనేది అనుకుంటూ ఉంటుంది. నిజంగా పల్లవి, నువ్వు ఏదంటే అది చేస్తావు అని చెప్పేసి అయితే అంటూ పల్లవిని అయితే పొగుడుతూ ఉంటుంది శ్రేయ.